తిరిగి రానివి ఎన్నటికీ సంగమయుగమున సమయం సిరికన్న మిన్న సమయం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. కలలు కన్న జీవిత కాలం నిద్దురకే సగభాగం. బాల్యం విద్యకు జీవన వృతికి యౌవనమునకు కొంత అల్పానందాలకు మరికొంత పరమార్థానికి సమయమెంత పురుషార్థానికి సమయమేది. సంగమయుగమున సమయం సిరికన్న మిన్న సమయం. కల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. కల్పాంతమున కలికాలం వృద్ధాప్యానికి ప్రతిరూపం. సృష్టి పతితమైన తరుణాన భువిపై వెలసెను భవుడు పరమశివుడు. కాలజ్ఞానం తెలిపే ఆత్మజ్ఞానం బోధించే సంగమయుగమున శివబాబా. సంగమయుగమున సమయం సిరికన్న మిన్న సమయం. సద్గతి సంప్రాప్తించే సాటిలేని సమయం. సద్గతి సంప్రాప్తించే సాటిలేని సమయం. అజ్ఞానమును వీడి సుజ్ఞానమును పొందే విలువైన సమయం ఆసన్నమాయే కరువైన శాంతిని కలిగించే అమృత ఘడియల సమయమిది. సంగమయుగమున సమయం సిరికన్న మిన్న సమయం. సంగమయుగమున సమయం సిరికన్న మిన్న సమయం. కరగిపోయిన కాలం తిరిగి రానిది ఎన్నటికీ సంగమయుగమున సమయం సిరికన్న మిన్న సమయం. సిరికన్న మిన్న సమయం సిరికన్న మిన్న సమయం. ओम शांति। मीठे बच्चे, कोई भी कर्म विकर्म ना बने, इसकी पूरी संभाल करनी है। कदम कदम पर बाप की श्रीमत लेकर कर्म में आना है। మధురమైన పిల్లలు, ఎప్పుడూ కూడా మనం చేసే కర్మ వికర్మ కాకూడదు. ఇది చాలా చాలా జాగ్రత్త పడాలి. అడుగడుగు బాబా ఒక్క శ్రీమతం తీసుకొని మనం కర్మ చేయాలి. ప్రశ్న, विकर्मों से कौन बच सकते हैं? बाप की सहायत किन बच्चों को मिलती है? जो बाप से सदा सच्चे रहते हैं, प्रतिज्ञा कर विकारों का दान देकर वापस लेने का संकल्प नहीं करते, वह विकर्मों से बच जाते हैं.
ఎవరైతే సదా సత్యంగా ఉంటారు, ప్రతిజ్ఞ చేసి వికారాలు దానం ఇచ్చేస్తారు, వాపస్ తీసుకోరు, వాళ్ళే వికర్మల నుంచి జాగ్రత్త పడతారు. बाप की सहायता उन्हें मिलती जो कर्म विकर्म बनने के पहले राय लेते हैं. బాబా యొక్క సహయోగం ఎవరికి దొరుకుతుంది అంటే కర్మ చేసే ముందు బాబా యొక్క సలహా తీసుకొని ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాబా సహాయము దొరుకుతుంది, వాళ్ళు వికర్మల నుంచి రక్షించబడతారు. సాకార్ కో అప్నా సచ్చా సచ్చా సమాచార్ బతాతే హై. సాకార తండ్రికి సత్యంగా సమాచారం అంతా చెప్తారు. బాబా कहते बच्चे सर्जन के आगे कभी अपनी बीमारी नहीं छिपाना है. బాబా అంటారు, పిల్లలు డాక్టర్ ఎదురుగా, తండ్రి ఎదురుగా మనలో ఉండే రోగాలు దాచిపెట్టకూడదు. పాపం కో छिपाएंगे तो వృద్ధి होती रहेगा. మనం చేసిన పాపాలు దాచిపెడుతూ పోతే అవి అట్లనే వృద్ధి అయ్యి పెరుగుతూ ఉంటాయి. పద్ భీ భ్రష్ట్ హో జాయేగా, సజాయే భీ ఖానీ పడేగా. పదవి కూడా భ్రష్టమైపోతుంది, శిక్షలు కూడా తినాల్సి ఉంటుంది. గీత్ బచ్పన్ కే దిన్ భూలా న దేనా, ఆజ్ హసే కల్ రుణా న దేనా. బాల్యపు రోజులు ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళు ఏది మనసులో పెట్టుకోరు, ఇప్పుడిప్పుడే ఏడుస్తారు, ఇప్పుడిప్పుడే నవ్వుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. ओम शांति. बच्चों ने गीत सुना कि बाप बच्चों को सावधानी देते हैं कि हे बच्चे, तुम आकर ईश्वर के बने हो और जानते हो हम ईश्वर की संतान हैं. పిల్లలు పాట విన్నారు కదా, తండ్రి పిల్లలకి హెచ్చరిస్తూ ఉన్నారు, పిల్లలు మీరు ఇప్పుడు ఈశ్వరుని పిల్లలు అయినారు. సారీ దునియా మాన్తీ హై కి వహ్ గాడ్ ఫాదర్ హై. ప్రపంచమంతా కూడా నమ్ముతుంది గాడ్ ఫాదర్ ఒక్కరే అయినారు. ఫాదర్ మానా హమ్ ఉన్కి సంతాన్ టెహ్రే. ఆయన మనకి తండ్రి అయినారు అంటే మనం వాళ్ళకి పిల్లలమైనాము. పరంపితాతో బచ్చే హీ కహెంగే. పరంపిత పరమాత్మ మనల్ని పిల్లలు అననే పిలుస్తారు. లౌకిక్కే బచ్చేతో హో అబ్ పారలౌకిక్ బాప్కే బనే హో. లౌకిక తండ్రికి పిల్లలం అయినాము, ఇప్పుడు పారలౌకిక తండ్రికి కూడా పిల్లలం అవుతున్నాం. బేహద్ కే బాప్ సే బేహద్ సుఖ కా వస్సా లేనే కే లియే. బేహద్దు తండ్రి నుంచి బేహద్దు సుఖము ఆస్తి తీసుకునే దానికోసమే వచ్చాం. बाप है स्वर्ग का रचयिता, स्वर्ग में जरूर देवताओं की बादशाही है. బాబా స్వర్గ రచయిత అయినారు, స్వర్గంలో దేవతల రాజ్యం ఉంటుంది. ఏ जानकर तुम बच्चे बने हो, राजा को अगर बच्चा नहीं होता तो गोद में लेते हैं. మనం ఇప్పుడు బాబా పిల్లలమైనాము. రాజుకి పిల్లలు లేరు అంటే వేరే వాళ్ళని దత్తత తీసుకుంటారు. గోద్ లేతే హై షావుకార్కి, కభీ గరీబ్కి గోద్ నహీ లేతే హై. షావుకారులు వేరే పిల్లల్ని దత్తత తీసుకుంటారు, పేదవాళ్ళు ఎప్పుడూ దత్తత తీసుకోరు. కుచ్ లాభ హోగా తభీ హీ గోద్ లేంగే. తుమ్ భీ అభీ జాన్తే హో హమ్ ఈశ్వర్ కే బనే హో, ఉస్సే స్వర్గ కి వర్ష మిల్తీ హై. ఇప్పుడు పిల్లలకి తెలుసు మనం ఈశ్వరీయ సంతానమైనాము, మనం బాబా నుంచి స్వర్గ ఆస్తిని పొందుతూ ఉన్నాం. ఐసే బాప్ కో కభీ భూల్నా నహీ చాయే, ఉన్కీ మత్ పర్ చల్నా చాయే. ఇటువంటి తండ్రిని పిల్లలు ఎప్పుడూ మర్చిపోకూడదు, బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. రావణ్ కి మత్ పర్తో వికర్మ కర్తే రహెంగే. రావణ్ యొక్క మతం పైన నడుచుకుంటూ ఉంటే వికర్మలే అవుతూ ఉంటాయి. పంచ వికారోं के वश नहीं होना है. कहा भी देखो धोखा खाता हूँ,
తో జట్ బాబాసే మత్ లేనా. పంచ వికారాలకు ఎప్పుడూ వశం కాకూడదు. ఎప్పుడైనా ఇవి మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి అంటే బాబా ఒక్క శ్రీమతాన్ని అనుసరించాలి. कर्म विकर्म बनाने के पहले पूछना चाहिए बाबा हम ये कर सकते हैं. మన కర్మ వికర్మలు అయిన తర్వాత కాదు, మొదటే అడగాలి, బాబా మేము ఇది చెయ్యవచ్చా. समझाया जाता है कि कभी దేహాభిమాన్ మే నహీ ఆనా. బాబా చెప్తారు, పిల్లలు ఎప్పుడు దేహాభిమానంలో రాకూడదు. अपने को आत्मा समझ परमपिता परमात्मा की मत पर चलते रहना कदम कदम. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని పరంపిత పరమాత్మ శ్రీమతం పైన నడుచుకోవాలి అడుగడుగు. कभी कोई बात समझ में ना आए तो पूछो कि बाबा मैं फलाने पर फिदा हुआ हूँ. ఎప్పుడైనా ఏదైనా మాట అర్థం కాలేదు అంటే వెంటనే బాబాని అడగాలి, బాబా నేను వీళ్ళకి వశమైపోయినాను. మేరేకో కామ్కే భూత్నే ఘేరా హే. నా లోపల కామ వికారం ప్రవేశించింది, భూతము. తుఫాన్తో బహుత్ ఆయేంగే పరంతు అప్నేకో సంభాలనా హే. తుఫాను అనేకం వస్తూ ఉంటాయి, అయితే పిల్లలు స్వయాన్ని సంభాలన చేసుకోవాలి. గటర్ మే గిరాతో గోయా బేహద్ కే బాప్కో భూల్ కాలా ముహ్ కర్ దియా. బురద వికారాల గుంతలో పడిపోయినాము అంటే బేహద్దు తండ్రిని మర్చిపోయినట్లే ముఖము నల్లగా పతీత్ అయిపోతారు. బాబా తుమ్కో గోరా బనానే ఆయే హే, ఇస్లియే పంచ వికారోं में फंदे में कभी नहीं फंसना है. బాబా మనల్ని సతో ప్రధానంగా చేసే కోసం వచ్చినారు. పంచ వికారాల సంకెళ్లలో ఎప్పుడూ చిక్కుకోకూడదు. ఫసేగా జబ్ దేహాభిమాన్ మే ఆయేంగే. చిక్కుకునేదే ఎప్పుడు అంటే దేహాభిమానంలో వస్తే చిక్కుకుపోతాము. దేహీ అభిమాని హోగాతో బాబా కా డర్ రహేగా. ఆత్మాభిమానిగా ఉంటే బాబా ఒక్క భయం ఉంటుంది. వికార్ మే జానే సే తో బడా వికర్మ బన్ జాయేగా క్యోంకి తుమ్నే వికారోं को दान दिया है. వికారాలలో పడిపోయినాము అంటే పెద్ద వికర్మ అయిపోతుంది. పిల్లలు వికారాలను దానం ఇచ్చేయాలి. అగర్ దాన్ దేకర్ వాపిస్ లియా తో హాల్ వహీ హోగా జైసే హరిశ్చంద్ర కా మిసాల్ హై. వికారాలు దానం ఇచ్చి వాపస్ తీసుకున్నాము అంటే బాబా అంటారు మన పరిస్థితి అదో గతి అవుతుంది. హరిశ్చంద్రుంటే ఉదాహరణ అయింది. యహా పైసే కీ తో కోయి బాత్ నహీ, యహా తో పంచ వికారోं को दान करना. ఇక్కడ డబ్బుల విషయం కాదు దానం చేయాల్సింది, ఇక్కడ పంచ వికారాలను దానం చేయాలి. తుమారే పాస్ జో కాంటే హై వహ్ దాన్ మే దే దో ఫిర్ కభీ కామ్ మే నహీ లానా హై. మన దగ్గర ఏదైతే ముళ్ళు ఉన్నాయో వాటిని దానం ఇచ్చేయాలి, తిరిగి ఎప్పుడూ అది తీసుకోకూడదు. అగర్ వాపస్ లేనా హో తో ఇత్లావ్ కర్నా నా బతానే సే పాప్ వృద్ధి కో పాతా జాయేగా. ఒకవేళ వాపస్ తీసుకుంటే బాబాకు చెప్పేయాలి, చెప్పలేదు అంటే పాపం అట్లే వృద్ధి అవుతూ ఉంటుంది. ఫిర్ వికార్ మే జాతే రహేగా. తిరిగి మళ్ళీ వికారాలలోనే పడిపోతూ ఉంటారు. బతలానే సే సహాయత మిలేగా. బాబాకు చెప్పినాము అంటే సహయోగం దొరుకుతుంది. हम शिव बाबा के बच्चे हैं, बाप से प्रतिज्ञा की है, कभी हार नहीं खाना है. మనం శివబాబాకు పిల్లలమైనాము, బాబా దగ్గర ప్రతిజ్ఞ చేయండి, ఎప్పుడూ ఓడిపోరు. యహై పంచ వికార్ రూపీ దుష్మన్ కో జీతనే కి బాక్సింగ్. 5 వికారాల శత్రువుని జయించేదానికే పిల్లలు ఇప్పుడు బాక్సింగ్ చేస్తూ ఉన్నారు. इसमें कभी हराएंगे नहीं. अगर गिरा तो शिबाबा तो जट जान जाएगा. ఎప్పుడూ కూడా ఇందులో ఓడిపోకూడదు. ఒకవేళ పడిపోయినాము అంటే బాబాకు వెంటనే తెలుస్తుంది. హుకుం మిలా హువా హై
साकार को लिखना नहीं लिखेंगे तो विकर्म बढ़ता जाएगा. బాబా ఒక ఆజ్ఞ ఏమిటి అంటే వికారాలలో పడిపోయినారు లేదా ఏదైనా తప్పు చేసినారు సాకార తండ్రికి వ్రాయాలి. వ్రాయలేదు అంటే వికర్మలు అట్లనే పెరుగుతూ ఉంటాయి. దానికి 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాబాకో బతానేసే ఆదా కట్ హో జాయేగా. బాబాకు చెప్పేసినాము అంటే అర్థము పనిష్మెంట్ తగ్గిపోతుంది. ऐसे बहुत बच्चे हैं जो लज्जा के मार समाचार देते नहीं हैं. जैसे कोई गंदी बीमारी होती है तो సజ్జన్ కో బతానే మే దిల్ ఖాతీ హై. చాలామంది పిల్లలు సిగ్గుతో బాబాకు సమాచారమే ఇవ్వరు. ఏదైనా చెడు రోగం ఉంది అనుకోండి, డాక్టర్కి చెప్పే కూడా సిగ్గుపడుతూ ఉంటారు. తో సర్జన్ క్యా కహెంగే, ఫిర్ నతీజా క్యా నికల్తా హై. డాక్టర్ దగ్గర చెప్పలేదు అంటే డాక్టర్ ఏం చెప్తారు, వాళ్ళ గతి ఏమవుతుంది. बीमारी बढ़ती जाती है. बाप समझाते हैं बच्चे कोई भी पाप हो तो छिपाना नहीं है. బాబాకు చెప్పలేదు అంటే రోగం పెరుగుతూ ఉంటుంది. బాబా చెప్తారు పిల్లలు ఏదైనా పాపం చేస్తే అది దాచిపెట్టద్దు. बिल्कुल पदभ्रष्ट हो जाएगा. कल्प कल्पांतर ऐसे ही पदभ्रष्ट मिलेगा. పూర్తిగా పదభ్రష్టులు అవుతారు. కల్పకల్పాంతరము పదభ్రష్టులు అవుతూ ఉంటారు. ఫిర్ జ్ఞాన్తో లే నహీ సక్తే, జ్ఞానాన్ని పొందలేరు. పూछते हैं బాబా ఉన్కీ గతి క్యా హోగి, వహ్ బహుత్ సజా ఖాయేగా. బాబాని అడుగుతారు వాళ్ళ గతి ఏమవుతుంది అనని. బాబా చెప్తారు చాలా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కయామత్ కే సమయ సజావోं को हिसाब किताब चुक्त होता है ना. అంతిమ సమయంలో శిక్షలు తిని లెక్కాచారాలు సమాప్తి చేసుకోవాలి కదా. జైసే కాశీ కల్వట్ कहते हैं సచ్ సచ్ శివ్ పర్ బలి తుమ్ అబ్ చढ़ते हो. అక్కడ కాశీ కల్వత్తులో ఆ బావిలో పోయి దూకుతారు. బాబా అంటారు సత్యంగా బాబాకు బలి అయ్యేది మనమే అన్నమాట. షూకా బంతే హో వర్షా లేనే కేలియే. శివబాబా పిల్లలమైనాము బాబా ఒక్క ఆస్తిని తీసుకునే దానికోసం. బకీ వ జో కాశీ కల్వట్ ఖాతే హై ఓ తో ఘాత్ కర్నా హై. అక్కడ కత్తుల బావిలో దికేది అంటేనే వాళ్ళని వాళ్ళు హత్య చేసుకునేది. परंतु नवदा भक्ति से भली चढ़ते हैं तो जो पाप किए हुए हैं उसकी सज़ा उस समय भोग कर पाप खत्म होता है. అయితే నవదా భక్తిలో బలి ఇచ్చేది కూడా ఒక భక్తి అయింది. ఏదైతే పాపం చేసి ఉంటారో ఆ సమయంలో అది శిక్ష రూపంలో అనుభవించేసి ఆ పాపాన్ని సమాప్తి చేసుకుంటారు. ఫిర్ పాప్ కర్నే సే తో చుట్ నహీ సకే. అయితే ఆ పాపం అంతటితో తెగిపోతుంది. కానీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటే వాటికి పనిష్మెంట్ ఉండనే ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోలేరు. యోగ అగ్ని సే హీ పాప్ భస్మ హో సక్తే హై. యోగ అగ్ని ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. మాయాకే రాజ్యమే కర్మ వికర్మ హీ బంతే హై. మాయా రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. सतयुग में विकर्म नहीं बनता क्योंकि माया का राज्य ही नहीं है. సత్యయుగంలో ఎటువంటి వికర్మలు కావు ఎందుకంటే అక్కడ మాయా రాజ్యం లేదు. अब सारी दुनिया भ्रष्टाचारी है. पहले नंबर भ्रष्टाचार है विकार में जाना. ఇప్పుడు ప్రపంచమే భ్రష్టాచారం అయిపోయింది. మొట్టమొదటి భ్రష్టాచారం ఏమిటి అంటే కామ వికారంలో పడిపోయేది. जो पैदा ही भ्रष्टाचार से होता है वह पाप ही करते हैं. వాళ్ళ జన్మనే వికారాలతో అవుతుంది అంటే వాళ్ళు తప్పనిసరిగా పాపమే చేస్తారు. है ही रावण राज्य, रावण को जलाते हैं परंतु रावण क्या चीज़ है बिल्कुल ही नहीं जानते हैं.
ఈ ప్రపంచమే రావణ రాజ్యమైంది. రావణుణ్ణి కాలుస్తారు. అయితే రావణుడు ఎవరు పూర్తిగా తెలియదు. రావణ్ కహాహి జాతా హై పంచవికారం. రావణుడు పంచవికారాలకే చెప్తారు. స్వర్గమే ఏహ వికార్ హోతా నహీ, ఇస్లియే ఉన్కే వైస్లెస్ వరల్డ్ కహా జాతా. స్వర్గంలో వికారాలనేవే ఉండవు, అందుకే దానిని నిర్వికారి ప్రపంచము అంటారు. వహా దూసరా కోయి రాజ్య అథవా ఖండ్ హోతా హీ నహీ హై. సత్యయుగంలో వేరే రాజ్యము అంటే వేరే ఖండము అనేదే ఉండదు. ఇస్లామీ బౌద్ధి ఆది సబ్ పీछे ఆతే హై. ఇస్లాం ధర్మము బౌద్ధ ధర్మము ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. వह भी पहले सतो प्रधान होता है, फिर रजो तमो में आते हैं. వాళ్ళు మొదట సతో ప్రధానంలో ఉంటారు, తర్వాత రజో తమో ప్రధానంలో వచ్చేస్తారు. सत्य त्रेता में संपूर्ण निर्विकारी थे, अभी धीरे धीरे संपूर्ण विकारी बनते आए हैं. సత్య త్రేతాయుగాలలో సంపూర్ణ నిర్వికారి ఉండేవారు క్రమక్రమంగా సంపూర్ణ వికారులుగా అయిపోయినారు. పూరా వికార్ బన్నే మే భీ సమయం లగ్తా హై. పూర్తిగా వికారి అవ్వాలి అంటే సమయం పడుతుంది. సత్యుగ్ మే 16 కళ, ఫిర్ 14 కళ, ఫిర్ కళ ఉతర్తే జాతే హై. సత్యయుగంలో 16 కళలుగా ఉంటారు, తిరిగి 14 కళలు, తిరిగి కళలలో దిగిపోతూ వస్తాయి. క్యోంకి హై హీ ఉతర్తీ కళ, అబ్ తుమ్హారీ హై చడ్తీ కళ. ఎందుకంటే దిగిపోయే కళలో వచ్చేసినారు, ఇప్పుడు మనం ఎక్కే కళలోకి పోతూ ఉన్నాం. చడ్తీ కళ రామ్ బనాతే హై, ఉతర్తీ కళ రావణ్ బనాతే హై. ఎక్కే కళలో రాముడు తీసుకుపోతాడు, దిగిపోయే కళలో రావణుడు తీసుకొని వస్తాడు. जैसे चंद्रमा की धीरे धीरे कला कम होती जाती है, दुनिया भी ऐसे है. ఎట్లా చంద్రునికి కళలు తగ్గుతూ వస్తాయి, ప్రపంచం కూడా అంతే అన్నమాట. అభీ తో నో కళ, ఐసే సమయ పర్ బాప్ ఆకర్ 16 కళ బనాతే హై. ఇప్పుడు కళలే లేవు, ఇటువంటి సమయంలో తండ్రి వచ్చి 16 కళలుగా చేస్తారు. ये खेल सारा भारत के ऊपर ही बना हुआ. ఈ ఆట అంతా కూడా భారత్ పైనే జరిగేటటువంటి ఆట అయింది. वर्ण भी भारत पर ही है, नहीं तो 84 జన్మों का हिसाब. వర్ణాలు కూడా భారత్లోనే ఉంటాయి, లేదంటే 84 జన్మల లెక్క ఎక్కడ ఉంది. బాప్ समझाते हैं यह है आयन एज दुनिया, कलयुग का अंत है, फिर सत्ययुग का आदि होगा. బాబా చెప్తారు, ఈ ప్రపంచమే ఇనుప యుగం అయిపోయింది, కలియుగ అంతిమం, తిరిగి సత్యయుగం ఆది వస్తుంది. जो देवी देवता धर्म वाले धर्म भ्रष्ट कर्म भ्रष्ट हो गया है, वह फिर आएगा. దేవీ దేవతా ధర్మం వాళ్ళు ధర్మ భ్రష్టము కర్మ భ్రష్టం అయిపోయినారు, తిరిగి మళ్ళీ వాళ్ళు వస్తారు. తుమ్ ఆయే హో దేఖో ఝాడ్కే అంతమే బ్రహ్మ కడా హై. కల్పవృక్షంలో చూడండి, చివరిలో బ్రహ్మ నిల్చుకొని ఉన్నారు. वह है तमो प्रधान और नीचे तपस्या कर रहे हैं सतो प्रधान बनने के लिए. అక్కడ తమో ప్రధానము, మళ్ళీ కింద తపస్సు చేస్తూ ఉన్నాడు సతో ప్రధానం అయ్యే దానికోసం. జైసే బ్రహ్మ తపస్య కర్ రహే హై, వైసే బ్రహ్మ కుమార్ కుమారియా హై. ఎట్లా బ్రహ్మ తపస్సు చేసినారో బ్రహ్మ కుమార్ కుమారీలు కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. अब यह ब्रह्मा सतो प्रधान बन रहे हैं, उनमें परमात्मा आकर अपना परिचय देते हैं. బ్రహ్మ సతో ప్రధానమవుతూ ఉన్నారు, పరమాత్మ వచ్చి తన పరిచయం ఇస్తూ ఉన్నారు. ఉన్కో బతాతే హై తో బచ్చోంకో భీ బతాతే హై. బ్రహ్మకు ఏదైతే చెప్తూ ఉన్నారో పిల్లలకి అదే చెప్తూ ఉన్నారు. బాబా और तुम बच्चे जो कल्प वृक्ष के नीचे तपस्या कर रहे हो देवता बनने के लिए.
బాబా మరియు పిల్లలు మనము కల్పవృక్షం కింద తపస్సు చేస్తూ ఉన్నాం దేవతలుగా ఏ దానికోసం. యహ్ మందిర్ హుబహూ తుమ్హారా జడ యాద్గార్. ఈ దిల్వాడా మందిర్ మనదే యాద్గార్ అయిందన్నమాట. अब ऐसे कोई बुद्धिमान बच्चे हो तो इस मंदिर की पूरी हिस्ट्री जोग्राफी बताइए कि यह ऊंचते ऊंच मंदिर है. బుద్ధివాన్ పిల్లలు ఆ దిల్వాడా మందిర్ పూర్తి హిస్టరీ జోగ్రఫీ చెప్పగలుగుతారు. ఇది అన్నిటిలోకి ఉన్నతోన్నతమైన మందిరమైంది. ఇస్మే మమ్మా భీ హై, బాబా భీ హై, బచ్చే భీ తపస్యా. దిల్వాడా మందిర్లో మమ్మాను ఉన్నారు, బాబాను ఉన్నారు, పిల్లలు తపస్సు చేస్తూ ఉన్నారు. జినోనే భారత్ को स्वर्ग बनाया है उनकी हिस्ट्री जोग्राफी विलायत वाले सुनेंगे तो कहेंगे ये तो हमारे बाप का मंदिर है. ఎవరు భారత్ని స్వర్గంగా తయారు చేసినారో వాళ్ళ హిస్టరీ జోగ్రఫీ ఫారిన్ వాళ్ళు విన్నారు అంటే అనుకుంటారు ఇది మన తండ్రి యొక్క మందిరము, భారత్ని స్వర్గంగా తయారు చేసినారు. इस समय प्रैक्टिकल में बैठा है ये तो कोई जानते नहीं है. ఇప్పుడు ప్రాక్టికల్గా ఉన్నారు, ఇది ఎవరికీ తెలియదు. ये सब चित्र अंधश्रद्धा के बने हुए हैं, इनको भूत पूजा कहा जाता है. ఈ చిత్రాలు ఇవన్నీ అంధశ్రద్ధతో తయారైనాయి, దీనికే భూత్ పూజ అని చెప్తారు. गुड़ियों की पूजा. गुरु नानक की आत्मा जिसने सिख धर्म स्थापन किया वह नई आत्मा भी निर्विकारी थी. గురు నానక్ ఆత్మ సిక్కు ధర్మాన్ని స్థాపించినటువంటి స్థాపక్ వారు కొత్త ఆత్మ అయినారు, నిర్వికారిగా ఉన్నారు. వహ్ కహా సే ఆయే, కిస్ శరీర్ మే ప్రవేశ్ కియా హోగా. వాళ్ళు ఎక్కడ వచ్చారు? తప్పనిసరిగా ఏదో శరీరంలో ప్రవేశించినారు. పవిత్ర ఆత్మ కభీ దుఃఖ్ నహీ భూక్ సక్తి. పవిత్ర ఆత్మలు ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించరు. పెహ్లే తో ఉన్కో సుఖ్ భోగ్నా హై, పీచే దుఃఖ్. మొదట వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు, తర్వాత దుఃఖం అన్నమాట. ఐసా కోయి వికర్మ హీ నహీ కియా తో దుఃఖ్ క్యోం భోగే. వాళ్ళు ఎటువంటి వికర్మనే చేయలేదు అంటే వాళ్ళు దుఃఖం ఎందుకు అనుభవిస్తారు? हम भी पहले संपूर्ण रहते हैं, फिर धीरे धीरे कड़ाये कम होती. మనం కూడా మొదట సంపూర్ణంగా ఉండేవాళ్ళము, తిరిగి కళలు తగ్గుతూ తగ్గుతూ వచ్చాయి. हर एक मनुष्य का ऐसे होता है. बुलाते हैं पतित पावन आवो तो जरूर आकर पावन दुनिया की स्थापना करें. ప్రతి ఒక్క మనిషికి అట్లనే అవుతూ ఉంటుంది. పిలుస్తారు పతిత పావన రండి అనని, పావన ప్రపంచాన్ని స్థాపన చేసే కోసమే. పతిత్ దునియా కా వినాశ్ కరేంగే. పతిత ప్రపంచం వినాశం అవుతుంది, పావన ప్రపంచ స్థాపన అవుతుంది. బ్రహ్మ ద్వారా స్తంభన, శంకర్ ద్వారా వినాశ్ కితనా అచ్చి రీతే హై. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ ద్వారా వినాశము ఎంత బాగా తెలియచేస్తూ ఉన్నారు. यह उनकी बुद्धि में बैठेगा जो देवी देवता धर्म का होगा. इसलिए बाबा कहते हैं भक्तों को ये ज्ञान दो. ఎవరు దేవీ దేవతా ధర్మ ఆత్మలు ఉంటారో వాళ్ళే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. బాబా చెప్తారు భక్తులకి ఈ జ్ఞానం ఇవ్వండి. कोई को ये पता ही नहीं है कि हम पहले देवी देवता धर्म के थे, फिर असुर बने हैं. ఎవరికీ తెలీదు మొదట దేవీ దేవతా ధర్మంలో ఉండేవాళ్ళము, తిరిగి అసురులుగా అయిపోయినాము. लक्ष्मीनारायण ने पूरा 84 जन्म लिया है, अभी तुम शूद्र से ब्राह्मण बने हो. లక్ష్మీనారాయణలు పూర్తిగా 84 ఇప్పుడు మనం శూద్రుల నుంచి బ్రాహ్మణ అవుతూ ఉన్నాము. जो बाद में आते हैं वह ब्राह्मण नहीं बनेंगे.
ఎవరు తర్వాత వస్తారో వాళ్ళు బ్రాహ్మణులు కాలేరు. ఏ బాతే ఉన్కి బుద్ధి మే బైఠేగి జిన్కి బుద్ధి కల్ప పెహ్లే బైఠి. ఈ జ్ఞానము ఎవరి బుద్ధిలో కూర్చుంటుంది అంటే కల్పం మొదట ఎవరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళ బుద్ధిలోనే ఉంటుంది. నహీతో బాహర్ గయా ఖలాస్, బయట వెళ్ళిపోయిన తర్వాత సమాప్తమవుతుంది. इसमें मेहनत है और जगह तो सिर्फ कथाएं सुन फिर घर में जाकर गिरते हैं. ఇక్కడ శ్రమ పడాలి. వేరే స్థానాలలో కథలలాగా వింటారు, ఇంటికి వచ్చి వికారాలలో పడిపోతారు. గురువు को पूरा फॉलो करते नहीं फिर फॉलोवर्स कैसे कहलाएंगे. గురువు చెప్పినట్లు ఫాలో చేయలేదు అంటే వాళ్ళని ఫాలోవర్స్ అని ఎట్లా చెప్తారు. గురువు లోగ్ भी उनको कुछ नहीं कह सकते. గురువులు కూడా వాళ్ళకి ఏమీ చెప్పరు. अगर कहे तो फिर एक भी फॉलोवर्स ना रहे फिर खाए कहाँ से. ఒకవేళ వాళ్ళు పవిత్రంగా ఉండండి అని చెప్తే వాళ్ళకి ఒక్క ఫాలోవర్ కూడా ఉండరు. మరి వాళ్ళకి తినేకి ఎక్కడి నుంచి వస్తుంది. గృహస్థియోं का ही खाते हैं ना फिर विकारों के पास जन्म लेना पड़ेगा. గృహస్థీల దగ్గరే తింటారు, మళ్ళీ వికారీల దగ్గరే జన్మ తీసుకోవాలి. దేవతాయేతో సన్యాస్ కర్తే నహి యహ్ హై ప్రవృత్తి మార్గ కా సన్యాస్. దేవతలు సన్యాసం చేయరు, ఇది ప్రవృత్తి మార్గం యొక్క సన్యాసము. పంచ వికారాలను దానం చేదే. వహ్ హై నివృత్తి మార్గ కా సన్యాస్. వాళ్ళది నివృత్తి మార్గ సన్యాసము, మనది ప్రవృత్తి మార్గ సన్యాసము. బాప్ ఆకర్ స్త్రీ పురుష్ దోనోं को समझाते हैं. బాబా వచ్చి స్త్రీ పురుష్ ఇద్దరికీ తెలియచేస్తూ ఉన్నారు. బచ్చే సంపూర్ణ పవిత్ర బనేంగే తో సంపూర్ణ రాజ్య పద పాయేగా. పిల్లలు సంపూర్ణ పవిత్రులు అయితే సంపూర్ణ రాజ్యాధికారులు అవుతారు. కం పవిత్ర బనేంగే తో కం పద పాయేగా. కొంచెమే పవిత్రులు అయితే చిన్న పదవి తీసుకుంటారు. తో ఫాలో కర్నా హై మా బాప్ కో. ఇక్కడ తల్లి తండ్రిని మనం ఫాలో చేయాలి. బాప్ కేతే హై మా బాప్ కే మిసాల్ మెహనత్ కరో తో గద్దీ నషీన్ హోగా. మన తల్లి తండ్రిని మనము వాళ్ళలాగా పురుషార్థం చేయాలా, అప్పుడే మనం సింహాసనాధికారులు అవుతాము. ముఖ్య బాత్ హై పవిత్రతాకి అబ్ దేహాభిమాన్ చోడ్దో. ముఖ్యమైనటువంటిది పవిత్రత. దేహాభిమానాన్ని వదిలిపెట్టేయాలి. మై ఆత్మా హూ బాబా లేనే ఆయా హై. పవిత్ర బన్నే సే హీ పవిత్ర దునియాకే మాలిక్ బనేగా. నేను ఆత్మ అయినాను, బాబా పిలుచుకుపోయే కోసం వచ్చినారు. పవిత్రమైతే పవిత్ర ప్రపంచానికి మాలిక్ అవుతాము. కుంభమేళా కేతే హై वह त्रिवेणी आदि का है नदियों का मेला. కుంభమేళా అని చెప్తారు కదా. త్రివేణి నదులు కలిసేటటువంటి మేళ. ఉన్కో భీ సంగం కేతే హై. దానికి కూడా సంగమము అని చెప్తారు. వాస్తవం మే యహ్ హై అనేక నదియా ఔర్ సాగర్ కా మేళ. వాస్తవానికి ఇది అనేక నదులు మరియు సాగరం కలిసేటటువంటి మేళ. తుమ్ సబ్ జ్ఞాన్ నదియా హో బాప్ జ్ఞాన సాగర్ హై. మనమంతా జ్ఞాన నదీలమైనాము, బాబా జ్ఞాన సాగరుడు అయినారు. బాప్ కేతే హై మేరే సే యోగ్ లగా తో తుమ్ పతి సే పావన్ బన్ జాయేగా. బాబా జతలో యోగం జోడించినట్లయితే పతీత్ నుంచి పావనం అవుతాము. మర్నా తో హై హీ బాప్ సే వస్తా లేనా. ఏదో ఒకరోజు చనిపోవలసిందే, బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి. అభీ హీ భక్తి కా ఫల్ భగవాన్ సే లే సక్తే హో. ఇప్పుడు కూడా భక్తి యొక్క ఫలము భగవంతుని ద్వారా పొందవచ్చు. నహీ తో సమझेंगे తుమ్నే భక్తి కీ హీ నహీ. లేదంటే అనుకుంటారు వీళ్ళు ఏదీ భక్తి చేయనే లేదు అని. భక్తి కర్నే వాలే హీ ఆకర్ రాజ్య భాగ్య లేంగి. భక్తి చేసిన వాళ్ళే వచ్చి ఇక్కడ రాజ్య భాగ్యం తీసుకుంటారు.
बाप कितने अच्छी रीति समझाते हैं। सभी की बुद्धि में तो శాస్త్ర ही होगा। బాబా అన్ని విషయాలు చాలా చక్కగా చెప్తారు। అందరి బుద్ధిలో శాస్త్రాల గురించే ఉన్నది। జ్ఞాన సాగర్ బాప్ సమझाते हैं तुम श्रेष्ठ बन। జ్ఞాన సాగరుడు తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు శ్రేష్టమవుతూ ఉన్నారు। రాజధాని స్థాపన करने में कितनी मेहनत होती है। రాజధాని స్థాపన అయ్యేదానికి ఎంత కష్టపడాలి। రుద్ర జ్ఞాన యజ్ఞమే బహుత్ విఘ్న పడతే హై। ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో అనేక విఘ్నాలు వస్తూ ఉంటాయి। अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी बाप पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा, देहाभिमान में आकर कभी भी विकारों में फंदे में नहीं फंसना है। దేహాభిమానంలో వచ్చి ఎప్పుడు వికారాల సంకెళ్లలో చిక్కుకోకూడదు। कर्म विकर्म ना बने इसलिए कर्म के पहले बाप से राय लेना। మనం చేసే కర్మ వికర్మ కాకూడదు, అందుకే మొదటే బాబా నుంచి సలహా తీసుకోవాలి। మా బాప్ కో ఫాలో కర్నా హై। మమ్మా బాబాని ఫాలో చేయాలి। ऊंच पद के लिए संपूर्ण पावन जरूर बनना है। ఉన్నతమైన పదవి కోసం సంపూర్ణ పావనంగా అవ్వాలి। वरदान, न्यारेपन की अवस्था द्वारा पास विद ऑनर का सर्टिफिकेट प्राप्त करने वाले अशरीरी भव। न्यारा యొక్క స్థితి ద్వారా పాస్ విత్ ఆనర్ అయ్యి సర్టిఫికేట్ ప్రాప్తి చేసుకునే వారే అశరీరి అవుతారు। पास विद ऑनर का सर्टिफिकेट प्राप्त करने के लिए मुख और मन दोनों की आवाज़ से परे शांत स्वरूप की स्थिति में स्थित होना अभ्यास चाहिए। पास विత్ ఆనర్ సర్టిఫికేట్ ప్రాప్తి చేసుకోవాలి అంటే మన మనస్సు నోటిని రెండూ కూడా సైలెన్స్గా ఉంటూ సైలెన్స్ స్వరూపంలో స్థితమయ్యే అభ్యాసం చేయాలి। ఆత్మ శాంతికే సాగరమే సమా జావో। ఆత్మ శాంతి సాగరంలో మునిగిపోవాలి। స్వీట్ సైలెన్స్ की అనుభూతి बहुत ప్రియ लगती है। ఆ తీయని మధురమైన సైలెన్స్ చాలా ప్రియమైనంగా ఉంటుంది। తన్ और मन को आराम मिलता है। ఆ స్వీట్ సైలెన్స్ తనువుకి మనస్సుకి రెంటికి కూడా చాలా హాయిగా ఉంటుంది। अंत में यह अशरीरी बनने का अभ्यास में आता है। अंतिम సమయంలో అశరీరి అయ్యే అభ్యాసమే మనకి బాగా పని చేస్తుంది। शरीर का कोई भी खेल चल रहा है, अशरीरी बन आत्मा साक्षी हो अपने शरीर का पार्ट देखे तो यही अवस्था अंत में विजय बना देगा। శరీరంది ఏ ఆట జరుగుతూ ఉన్నా నేను ఆత్మ శరీరి అయ్యి సాక్షిగా ఈ శరీరాన్ని చూడండి, ఇది ఎట్లెట్ల పాత్ర చేస్తుంది। అంతిమ సమయంలో ఈ స్థితినే మనల్ని విజయులుగా చేస్తుంది। స్లోగన్, सर्वगुणों सर्वशक्तियों का अधिकार प्राप्त करने के लिए आज्ञाकारी बनो। సర్వగుణాలు సర్వశక్తుల అధికారం ప్రాప్తి అవ్వాలి అంటే ఆజ్ఞాకారి అవ్వాలి బాబాకి। అచ్చా, ఓం శాంతి। सदा शिवा सद्गुरु
పాపాలు తొలగు శ్రీమతమును మంత్రమునిచ్చి జన్మ జన్మల పాపాలు తొలగు శ్రీమతమును మంత్రమునిచ్చి శ్రేష్ఠ జన్మలకు సన్మార్గము తెలిపి జీవన్ముక్తుల చేసే తండ్రివి సదాశివా సదాశివా సద్గురు తండ్రి సదాశివా సదాశివా వేద శాస్త్రములు ఉపనిషత్తులు గ్రంథములన్